ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 7వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై జూలై 3న విచారణ చేపట్టనుంది కోర్టు. మరోవైపు లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. ఆప్కు ముడుపుల విషయం తెలియదన్నారు. లిక్కర్ పాలసీ సంప్రదింపుల కోసం ఎవరిని పంపించలేదన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే జూన్ 7న కవితపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది సీబీఐ. లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కీలక అంశాలు తెలిపింది ఈడీ. మద్యం పాలసీ కేసులో 1100 కోట్ల నేరం జరిగిందని చెప్పింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ 192 కోట్ల లాభాలు పొందిందని వివరించింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు అందాయంది ఈడీ. లిక్కర్ కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కవిత ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిందని తెలిపింది. 292 కోట్ల రూపాయల నేరంలో కవిత పాత్ర ఉందంది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసి 49 మందిని విచారించామని తెలిపింది ఈడీ. సౌత్ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని వివరించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్కు 65% వాటా ఉందంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంపై సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత మాట్లాడిందని తెలిపింది. లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్కు కోఆర్డినేటర్గా వ్యవహరించాడని చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులోని ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, విచారణ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఈడీ. అలాగే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు కవిత పాత్రపై ఇచ్చిన వాంగ్మూలాలను ఛార్జ్షీట్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందంది ఈడీ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని బుచ్చిబాబుపై కవిత ఒత్తిడి చేశారని తెలిపింది. అరుణ్ రామచంద్ర పిల్లై కవిత ఒత్తిడితోనే స్టేట్మెంట్లను వెనక్కి తీసుకునేందుకు రిట్రాక్ట్ పిటిషన్ వేశారని వివరించింది ఈడీ. మరోవైపు లిక్కర్ పాలసీ గురించి ఎవరితోనూ మాట్లాడలేదన్నారు కవిత. ఈ మేరకు ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యం పాలసీలో సంప్రదింపుల కోసం నా తరఫున ఆడిటర్ బుచ్చిబాబును పంపించలేదన్నారు. ఇండో స్పిరిట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి వాటా లేదంది కవిత. బుచ్చిబాబు, రాఘవల మధ్య సంభాషణల గురించి ఏమీ గుర్తులేదన్నారు. వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా తెలియదని, లిక్కర్ పాలసీ రూపకల్పన, వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదంటూ ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు కవిత. తన తరఫున ఎవరూ ఆప్ను సంప్రదించడం, లంచాలు ఇవ్వడం జరగలేదన్నారు. అరుణ్ పిల్లై ఫ్యామిలీ ఫ్రెండ్ అని, వీకెండ్లో కలిసే వారిమని చెప్పారు. బతుకమ్మ లాంటి ప్రోగ్రాంలు కలిసి నిర్వహించామన్నారు కవిత. ఢిల్లీ మద్యం కేసులో పీఎల్ఎంఏ సెక్షన్ 44, 45 కింద సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు.